మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకుంటే ఆయన బ్యూరోక్రాట్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ప్రస్తుత నయా ముఖ్యమంత్రి మాత్రం అధికారులతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేవలం ఒక్క నెలలో 9 మంది కలెక్టర్లు, 3 ఎస్పీలను శిక్షించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కొత్త సీఎం తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ప్రజల్లో మాస్ లీడర్ అనే ఇమేజ్ బిల్డప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాలేంటో చూద్దాం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధికారుల పట్ల సింహస్వప్నమయ్యారు. తప్పు చేస్తే ఉపేక్షించేదే లేదన్న సంకేతాలిస్తున్నారు. అధికారం చేపట్టి నెల కూడా గడవలేదు. అప్పుడే 9 మంది కలెక్టర్లు, 3 ఎస్పీలపై వేటు వేశారు. గతంలో శివరాజ్ సింగ్ చేసిన తప్పులను చెయ్యరాదని నిర్ణయించుకున్నారు. అధికారులకు సింగ్ పూర్తి స్వేచ్ఛనిచ్చినా ఆయనపై మాత్రం విమర్శలు తప్పడం లేదు. కొత్త సీఎం యాదవ్ మాత్రం ప్రజల్లో మాస్ లీడర్ అనిపించుకోవాలని చూస్తున్నారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన పరోక్షంగా ప్రజలకు సందేశం పంపుతున్నారు. పరిపాలనపరమైన అంశాలపై సీఎం కఠినంగా ఉంటారన్న టాక్ మధ్యప్రదేశ్లో వినిపిస్తోంది. కేవలం నెల రోజుల్లోనే 9 మంది కలెక్టర్లు, 3 ఎస్పీలు, 1 డివిజనల్ కమిషనర్ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యాదవ్ గతంలో చౌహాన్ చేసిన తప్పులను తాను చేయరాదని నిర్ణయించుకున్నారు. బ్యూరోక్రాట్లకు స్వేచ్ఛ ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు. తప్పు చేస్తే వెంటనే శిక్షించాలనేది ఆయన పద్ధతి. ఉదాహరణకు సోనాకాచ్ తహసీల్దార్ అంజలి గుప్తా, షాజాపూర్ కలెక్టర్ కిషోర్ కుమార్ కన్యాల్పై వేటు వేశారు. గత గురువారం నాడు అంజలి గుప్తా క్రమారియరావు గ్రామ రైతులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆ రోజు సాయంత్రం సీఎంఓ నుంచి గుప్తాకు ఆర్డర్లు జారీ అయ్యాయి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. అంజలి గుప్తా రైతులతో వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి వీడియోలో చూశారు. వెంటనే దేవాస్ కలెక్టర్ను ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని యాదవ్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. సాధారణ పౌరులతో మాట్లాడేటప్పుడు వినయంగా మాట్లాడాలని, దురుసు ప్రవర్తన, రైతులతో పరుష పదజాలంతో మాట్లాడితే సహించేదే లేదని కొత్త సీఎం హెచ్చరించారు. ఇక కన్యాల్ విషయానికొస్తే ఆయన ఐఏఎస్ అధికారి. ఈ నెల 2వ తేదీన ట్రక్ డ్రైవర్తో మాట్లాడుతూ మీరెంత, మీ బ్రతుకెంత, మీ హోదా ఏమిటంటూ వారిని కించపరుస్తూ మాట్లాడారు. ఈ సంఘటన జరిగిన 24 గంటల్లోనే కన్యాల్పై చర్య తీసుకున్నారు. ఆయన స్థానంలో నర్సింగ్పూర్ కలెక్టర్ రిజు భాఫ్నాను బదిలీ చేశారు. కన్యాల్ను భోపాల్ అండర్ సెక్రటరీగా పంపించారు. తన ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ప్రజల పట్ల చులకనగా మాట్లాడితే సహించేదే లేదని మోహన్ యాదవ్ హెచ్చరించారు. షాజాపూర్ కలెక్టర్ రైతులని కించపరుస్తూ మాట్లాడారు. తాను రైతు బిడ్డనని ఆయన అన్నారు. కలెక్టర్ రైతులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే, దుర్భాషలాడితే ఈ భూమి మీద జీవించే హక్కు లేదని ఆయన తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నారు. గత నెలలో సీఎం, రాష్ట్ర రవాణా కమిషనర్ సంజయ్ ఝా, జిల్లా కలెక్టర్ తరుణ్ రతి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ ఖత్రేని బదిలీ చేశారు. ఇక అసలు విషయానికొస్తే డిసెంబర్ 27న రాత్రి గణాలో బస్సు ప్రమాదం జరిగి 13 మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో సీఎం వారిని బాధ్యుల్ని చేశారు. ఈ బస్సు ప్రమాదం తర్వాత గునా చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రాంతీయ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు సీఎం. ప్రమాదం జరిగిన తర్వాత రోజు తీరికగా మీరు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. దీంతో సీఎం మోహన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన ప్రారంభించారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. డిసెంబర్ 13వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యాదవ్ చింద్వారాలో బహిరంగంగానే కలెక్టర్లను హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ
నెల ప్రారంభంలో జబల్పూర్ కలెక్టర్ సౌరభ్ కుమార్ సుమన్పై వేటు వేశారు. జిల్లా సమీక్షా సమావేశం తర్వాత ఆయనపై వేటు వేశారు. కలెక్టర్ అందుబాటులో ఉండరని బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై చర్య తీసుకున్నారు. తాజా పరిణామాలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి కె మిశ్రా స్పందించారు. విధులు సరిగ్గా నిర్వర్తించని అధికారులపై చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదని ఆయన యాదవ్ చర్యను సమర్థించారు. గత 18 ఏళ్ల నుంచి మధ్యప్రదేశ్లో బ్యూరోక్రాట్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సాధారణ పౌరుడిని హీనంగా చూస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్నారు. అక్రమ సొమ్మును కూడా బ్యూరోక్రాట్ల నుంచి కక్కించాలని మిశ్రా సూచించారు. మాజీ బ్యూరోక్రాట్ ఎస్కే మిశ్రా మాట్లాడుతూ ఆయన మాజీ సీఎం శివరాజ్కు ట్రబుల్ షూటర్గా వ్యవహరించారు. తాజా పరిణామాలపై స్పందిస్తూ ఇవన్నీ సర్వసాధారణమే. ప్రతి సీఎం తనకు తగ్గట్టుగా టీంను సమకూర్చుకునే హక్కుందన్నారు. వ్యవస్థలో బ్యూరోక్రసీ పాత్ర ఏదో స్పష్టంగా చెప్పబడిందని ఆయన అన్నారు. ఇక శివరాజ్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ అధిష్టానంతో చర్చించి చర్యలు తీసుకునేవారు. బ్యూరోక్రాట్ల జోలికి పోయేవారు కాదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇక యాదవ్ విషయానికొస్తే జోనల్ అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్లో భోపాల్లో కాకుండా హెడ్ క్వార్టర్స్లో నిర్వహిస్తున్నారు. చీఫ్ సెక్రటరీలను జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి సమీక్ష జరపాలని ఆదేశిస్తున్నారు. మొత్తం 10 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలోని 10 జోన్లలో జరిగే పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో బ్యూరోక్రాట్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చేవి. పార్టీ సీనియర్లు కూడా సింగ్ను పలుమార్లు బ్యూరోక్రాట్ల విషయం గురించి హెచ్చరించారు. వారిని అదుపులో ఉంచుకోవాలని సలహా ఇచ్చినా సింగ్ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత ఆయన తాను చేసిన తప్పును తెలుసుకున్నారు. అదే యాదవ్ విషయానికొస్తే సింగ్ చేసిన తప్పులను తాను చేయరాదని నిర్ణయించుకున్నారు. ఇక శివరాజ్ సింగ్ 18 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. బ్యూరోక్రాట్లు చేసిన తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. శివరాజ్ సింగ్ గత 2 దశాబ్దాల నుంచి సంక్షేమ కార్యక్రమాలతో నెట్టుకొచ్చారు. ప్రజల్లో ఆయన మామ అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇక యాదవ్ కూడా తన మార్కు సాధించుకోవాల్సి ఉంది. ఇక యాదవ్ తప్పు చేసిన అధికారులను శిక్షిస్తున్నారు తప్ప అందరినీ కాదు కదా. ఇది ప్రజల ప్రభుత్వం. ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తే శిక్ష తప్పదని బీజేపీ సీనియర్లు ఆయనను వెనుకేసుకొస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కొత్త సీఎం మోహన్ యాదవ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తారా లేదా అధికారులను శిక్షించుకుంటూ పోతారా వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.